సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. అక్రమ కట్టడం, ఒక చెరువు అనేటువంటి కెనాల్ డిస్క్రైబ్ చేసినటువంటి ప్రాపర్టీలో కట్టడం, అది కొన్ని వందల కోట్లతోటి బిజినెస్ చేసేటువంటి ఒక కన్వెన్షన్ హాల్ గా అది పేరు మోసి ఉండటం, దాన్ని ఈ రోజు అధికారులు డిమాలిష్ చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఫస్ట్ నేను తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్ ని అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నరసింహరావు గాని శ్రవణ్ కుమార్ గాని ఒక ప్లాన్ తీసుకొని ఒక చిన్న గజం స్థలాన్ని కొంచెం అటు జరిపి కడితే సాయంత్రానికి 30-40 మంది అధికారులు వచ్చేసేసి మీరు ఒక గజం స్థలాన్ని ఆక్రమించేశారు, మీరు ఇమ్మీడియట్ గా దాన్ని రిమూవ్ చేయండి అని 1కి 10 నోటీసులు ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి సామాన్యుల మీద పనిచేసే అధికార వ్యవస్థ ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలతోటి ఒక కన్వెన్షన్ హాల్ కట్టి దానిలో రోజుకి లక్షల రూపాయల వ్యాపారం చేసే ఒక సినిమా స్టారు ఇల్లీగల్ గా, ఇంప్రాపర్ గా, వితౌట్ ఎనీ ప్లాన్ ఈ రోజు డిమాలిషన్ చేసే స్థాయికి ఒక అధికార కట్టడం కట్టారు అంటే, కట్టిన అధికార కట్టడాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే ఎన్ని సంవత్సరాల పాటు ఈ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర ప్రజలకి అధికారుల దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. కరెక్ట్. ఎవరైతే పర్మిషన్ ఇచ్చాడో అధికారి, ఆ అధికారి ఇన్ని సంవత్సరాలు వాళ్ళని కొనసాగించినందుకు ప్రజాధనాన్ని, వాళ్ళు ప్రజలకి సంబంధించినటువంటి చట్టాలని ఉల్లంఘించేటువంటి వ్యవస్థలో పనిచేసేటువంటి ఇలాంటి నాయకులకు కొమ్ము కాసినటువంటి అధికారుల్ని ఇమ్మీడియట్ గా ఈ దీనికి జరిగినటువంటి కాంపన్సేషన్ వాళ్ళ దగ్గర నుంచే రికవరీ చేయాలి. అది ట్రెజరీలో దాన్ని చేయాలి అనేది జైభీమరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నెంబర్ 2, ఈ ఇల్లీగల్ కస్టడాన్ని కొనసాగించినటువంటి అధికారులు, పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఇమ్మీడియట్ గా దే షుడ్ బి టేకెన్ ఇంటు ద టాస్క్. ఎందుకు అంటే ఒక బ్లేటెంట్ అప్రూవల్ నదికి సంబంధించిన, ఒక చెరువుకు సంబంధించిన దాంట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వటం, కన్స్ట్రక్షన్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్న నిమ్మక నీరెత్తినట్టు లంచాలు తీసుకొని, కోట్ల రూపాయల లంచాలు తీసుకొని దాన్ని వదిలేయటం అనేది విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో దేర్ఫోర్ నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా, వాళ్ళని అధికారుల్ని, ఆ అధికారులకు కొమ్ము కాసిన రాజకీయ నాయకుల మీద ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అంటే తెలంగాణ గవర్నమెంట్, ఎందుకంటే నా కోరిక ఏంటి అంటే, తెలంగాణ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు పరిపాలన చేస్తున్నప్పుడు శిష్యుడి కంటే గురువు గారు ఇంకా అద్భుతంగా పనిచేస్తారు కాబట్టి గురువు గారు ఇంకా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని ఒక ఆశతోటే నేను ఆయన అప్రిషియేట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రావటంతోనే తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద విరుచుకు పడిపోయినటువంటి సందర్భంలో నేను చాలా ఇనీషియల్ గా ఏంటి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలతో చేస్తుందని అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే రాజకీయ ప్రయోజనాలతో కాదు, వీళ్ళు నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నిజాయితీగా వర్క్ చేస్తున్నాం ఇంప్రెషన్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్రమ కట్టడం మీద వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగా కొరడా రూలిపిస్తారనేటువంటి ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తున్నా. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఏపీ గవర్నమెంట్ ఆల్సో. సో కమింగ్ టు మీరు అడిగిన ప్రశ్నకి, నరసింహరావు గారు ఇప్పుడు